నేల మనది, నిధులు మనవి, లాభాలు మాత్రం సింగపూర్ కంపెనీలవి. అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకే కూటమి ప్రభుత్వం కట్టబెట్టనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ తొలి సమావేశంలోనే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లినా చంద్రబాబు మాత్రం అవినీతి మరకలంటిన సంస్థలకే మళ్లీ అమరావతిని అప్పగించేందుకు సిద్ధమవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాపిటల్ సిఆర్డీఏ తొలి సమావేశం జరిగింది. అథారిటీలో సభ్యులందరూ సమావేశానికి హాజరయ్యారు. గతంలో మాదిరిగానే 9 నగరాలు క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ గానే అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో 1691 ఎకరాల సీడ్ క్యాపిటల్ ను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని నిర్ణయించారు. సింగపూర్ కంపెనీలు అసెండా సింగ్ బ్రిడ్జ్, సెమ్ కార్బ్ కంపెనీలను మాస్టర్ డెవలపర్లుగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేశారు. ఆ మాస్టర్ డెవలపర్లతో సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. సీడ్ క్యాపిటల్ డెవలపర్ బాధ్యతల నుంచి తప్పించింది. అక్రమ పద్ధతుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీలను ఎంపిక చేసినందుకు గత ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. అక్కడి కంపెనీలతో ఏపీ సిఆర్డీఏకు ఒప్పందం కుదిర్చేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. సొంత పార్టీ ప్రభుత్వమే ఈశ్వరన్ అవినీతిపై విచారణ జరిపించి పదవి నుంచి తప్పించింది. అలాంటి నేపథ్యం ఉన్న ఈశ్వరన్ ద్వారా వచ్చిన సింగపూర్ కంపెనీలతో మళ్లీ ఇప్పుడు చర్చలు జరిపి మాస్టర్ డెవలపర్లుగా వారినే తీసుకురావాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. సింగపూర్తో మళ్లీ చర్చలు జరుపుతామని స్వయంగా సిఆర్డీఏ వైస్ చైర్మన్ మంత్రి నారాయణ ప్రకటించారు. సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దానివల్ల ఆ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అసలు గతంలో ఈ సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందంలో ఏముందో తెలుసుకుంటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాను ముందే నిర్ణయించుకున్న అసెండా సింగ్ బ్రిడ్జ్, సెమ్ కార్ప్ కంపెనీలకు అప్పగించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా అక్రమాల కథ నడిపించారు. గ్లోబల్ టెండర్లు పిలవకుండా రాజధానిలో అతి కీలకమైన 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్లోని తన సన్నిహిత కంపెనీకి కట్టబెట్టారు చంద్రబాబు. ప్రభుత్వం నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రైవేటు కంపెనీ పెత్తనం చేసేలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. తద్వారా రాజధాని నిర్మాణం తరువాత ఏకంగా 66,000 కోట్లు దోపిడీ చేసేలా పథకాన్ని రచించారని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ 1691 ఎకరాల్లో 371 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఇక సింగపూర్ కన్సార్టియం అసెండాస్ కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర 4 కోట్లుగా నిర్ణయించారు. అంటే 1,070 ఎకరాల విలువ 4,280 కోట్లుగా లెక్క తేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42% వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58% వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్టియం ఆధీనంలో ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో అప్పట్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఉండేట్టుగా జాగ్రత్త పడ్డారు. దీనిపై ఏమైనా న్యాయ వివాదాలు ఉంటే లండన్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పేర్కొనడం గమనార్హం. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర 4 కోట్లుగా తేల్చారు. ప్రభుత్వ నిధులతో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసిన తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా 25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. ఎందుకంటే మేనేజ్మెంట్ కమిటీ అంతా అప్పట్లో చంద్రబాబు అనుయాయుల పెత్తనంలోనే ఉంది. 20 ఏళ్లలో ఎకరా విలువ 50 కోట్లకు చేరుతుందని కూడా అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబే చెప్పారు. మొత్తంగా సింగపూర్ కన్సార్టియం గుప్పిట్లో 1,300 ఎకరాలు ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను 50 కోట్ల చొప్పున విక్రయిస్తే 66,000 కోట్లు ఆర్జించే అవకాశం ఉంది. ఈ స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా సింగపూర్ కన్సార్టియం ఎంపికను అప్పట్లో చంద్రబాబు వద్ద సీఎస్ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏపీఐడిఐ చట్టానికి కూడా విరుద్ధమని ప్రకటించారు. అలాంటి వివాదాస్పద సింగపూర్ ఒప్పందాన్నే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ అమలు చేయాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.